భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనలో పోరాడిన చాకలి ఐలమ్మ ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొనియాడారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహనీయురాలు ఐలమ్మని, ఆమె వీరత్వాన్ని, పోరాటాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆధ్వర్యంలో ఆ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు, దొరలు, రజాకారులు, దేశ్ముఖులతో పోరాడి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత చాకలి చిట్యాల ఐలమ్మది. మరి ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు అనేక అరాచకత్వాలు చేస్తుంటే చిన్నతనంలోనే ఆ పంటను కాపాడుకోవడం కోసం కమ్యూనిస్టులతో కలిసి పోరాటం నిర్వహించి పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగింది. ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ చాకలి చిట్యాల ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత నేటి తరం ప్రజానీకం పైన ఉందని గుర్తు చేస్తూ సిపిఎం పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ